హలో నమస్తే ఎట్లున్నారు? నేను మాత్రం ఊర్లో లేనబ్బా, ఆస్ట్రేలియా వచ్చేసిన. జర చాలా రోజులైంది వీడియోలు పెట్టాక. ఏడిపోయిండు గనిపోయి గొన్నాక గనిపోయి ఏడిపోయిండు అని పరిశాన్ అవుతారు కదా. జర వీసా వచ్చిందబ్బా, ఆస్ట్రేలియా వచ్చేసిన, మెల్బోర్న్లో వచ్చిన. మొత్తం మనోళ్ళే ఉన్నారు. ఎంత సుంసామునో తెలుసా? ఇక్కడ చల్లగలేదు, ఎక్కువ ఉడుకులేదు. మీకు చూపిస్తా బయటకు. ఇప్పుడు ఆ అద్దం ముందర ఎందుకునంటే జర వాళ్ళని కలవాలంటే జర మంచిగా ఉండాలి కదా. మనం అంత తెల్లగా ఉండము, కనీసం మినిమం అన టచ్ అయ్యేటట్టు మీడియం రేంజ్లో ఉండాలి కదా. అట్లా అన్నట్టు కొంచెం పెట్టుకున్నా. ఇది ఒక క్రీమ్ పెట్టుకొని చూద్దాం, ఒక పూత కూద్దాం. అలా అంతా తెల్లగా అయితే కాం, కానీ ఇవేంటో మనకు అలవాట్లేదు. అయినా కూడా ట్రై చేద్దాం. ఇదేందో మనకు సెట్ అవుతుందా కాదా. ఈడ మాత్రం తెల్ల ఉండాలని అన్నారు. మనకైతే 18 నెంబర్ వస్తుండే, కానీ ఇదేదో చాలా తక్కువ నెంబర్ ఉన్నట్టుంది. మరి తెల్లది కావాలంటే ఈ దుకాణాలలో మొత్తం తెల్లదే ఉన్నది. ఇట్లా చూద్దాం, ట్రై చేద్దాం. అరే మజా వస్తుంది, కొంచెం తెల్లగా అయింది అప్పుడే కదా. అయితేలే పోయి ప్యాచీలు గీచీలు అయిందనుకో. అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు పాండ్స్ పౌడర్ రుద్దుకొని దబా తానం చేసి కొబ్బరి నూనె రుద్దుకొని పోతే ప్యాచీలు ఉంటుండే చూడు ఎండకు. అట్లా కూడా కాగలదు పరిశాన్. కానీ లైటింగ్లా మన వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు అనుకో. ఇట్లున్నా ఏం కాదు. మనం కుతికే సప్పుడు మంచిగా ఉండాలి అంతే. ముఖం ఎట్లుంది, తోలు ఎట్లుందా, ఇవన్నీ ఎవడ దేకుతాడు వాడు, ఎవడ దేకాడు. అట్లా అన్నట్టు కొంచెం బెటర్ అయింది ఫస్ట్ కన్నా. కాలే అయింది. కాకపోతే కామెంట్ చేయండి పోయి, అయిందనుకో షేర్ చేయండి. ఏమంటావు? మజా వస్తుంది. మనం ఈడ నిజంగానే ఒక మేకప్ మెన్ తీసుకొని ఆడ తెలుగు సినిమాల లెక్క ఎవరైనా పిలుచుకొని చేసినామనుకో, మనం 2 రోజులు పని చేస్తే వాళ్ళకి 1 రోజు ఇవ్వాలన్నమాట. అంత ఉంటుంది అలా పే. ఎవరిని టచ్ చేసేటట్టు ఉండదు. మనం తిన్న గిన్నెలు మనమే కడుక్కోవాలి. ఈడ పని పిల్లి వచ్చింది, పనోడు వచ్చిండు అననీకే లేదు. ప్రతి ఒక్కడు పనికొచ్చేటోడే అనమాట. అంటే వానికి పే అట్లా ఉంటుంది. మొత్తానికైతే మంచి ఆటలు అంటే ఆస్ట్రేలియా నెంబర్ ఎక్కువ ఉంటుంది కదా. ఆస్ట్రేలియా వాళ్ళు చాలాసార్లు కప్పులు కూడా కొట్టిండ్రు. తర్వాత ఏక నంబర్ పోరగాళ్ళు స్కూల్కి పోయేటప్పుడే వాళ్ళకి ఆటలు కంపల్సరీ తెలుసా. ఏదన్నా ఒకటి ఆట నేర్పిస్తాడు. అమ్మ ఒక్కడొక్కడు పిల్లలు చూస్తే ఎట్లుంటారంటే, అమ్మ ఇంత పిక్కలు గట్టిగా ఇట్లా మనం కంకర్రాలు ఉన్నట్టు ఉంటాయి ఒక్కొక్కరికి. నిజంగా మస్తు అంటే మస్తు. ఫుడ్ అట్లే ఉంటుంది, ఫిట్నెస్ కూడా అట్లే ఉంటుంది. ఇక్కడ ఎవ్వడన్నా నిజంగా ఈ స్కూలలో చదువు తక్కువ, ఉరుకులాడు ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ కొంచెం లైట్గా ఫినిషింగ్ టచ్ ఇద్దాం. అయితే నాతో పాటు ఇక్కడ భాష నాకు జర ప్రాబ్లం అవుతుంది కదా. మన హైదరాబాద్ పక్కా హైదరాబాద్ అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలోకి ఏం తెలియదు అసలు. ఈ గల్లీలు అంటే ఇక్కడ మొత్తం సబబ్లే ఉంటాయి. గల్లీలు నడవ. ఇక్కడ కాలని బిల్లీలు లేదు, అంతా సబబ్. బెటర్ అయింది, కొంచెం బెటర్ అయింది. స్కిన్ టోన్ మారింది. ఓకే, ఎట్లున్నా చూస్తారా బా, ఏముంది గనివే అంటే మాస్ నడుస్తుంది. ఏమన్నా చేయి, ముఖం అయితే తెల్ల వేసుకుంటా, కానీ నా ఇంటికెళ్ళి మాత్రం దువ్వబుద్ధి కాదు. దువ్వెన పెడితే మంచిది కాదని చెప్పిండు. ఎట్లుండాలి తెలుసా, ఇట్లా గుంగురు ఉండాలి. చూద్దాం. ఎంత పిచ్చిగా ఉందనుకో అంత. ఈడ చాలామంది పేరు పెడతారు పోయి, మొత్తం పెయ్యి నిండా ఇట్లా ఈడికెళ్ళి పాములు గీసుకుంటారనమాట. వాళ్ళని చూస్తే దూరం ఏమన్నా ట్రైన్లలో ఎక్కినామనుకో సప్పుడాక వాళ్ళని చూడొద్దు అనమాట. అట్లుంటారు వాళ్ళు. పెయ్యి నిండా మొత్తం బుర్జలా ఒలిరినట్టే పంది లెక్క వేసుకుంటారు. అది మనిషా లేకుంటే ఏందా ఈడు అన్నట్టు ఉంటాయి ఆ చైనా బొమ్మలు. ఓకే, ఇప్పుడైతే మేకప్ జరంతా లైట్గా టచ్ అప్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు పోతాం ఇక. ఎందుకంటే వీళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు. అందుకనే మన అన్న ఉంటాడు ఇక్కడ, అన్న వాళ్ళ పిల్లలు ఉంటారు, తోలుకొని పోదాం. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది మంచిగా. వాళ్ళు మాట్లాడతారు, మనకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు మొత్తం అంతా. పోదామండి. చలో దాండి, ప్యాకప్, లొకేషన్ షిఫ్ట్. స్టార్ట్ అయినాం ఇక. పోతున్నాం. ఇక్కడ మా ట్రాన్స్లేటర్లు అంటే ఇవాళ మా టీచర్లు అన్నమాట. ఐరా ఇంకా అక్కడ ఉంది చూడు అక్కి, ఇద్దరు మాకు ఇలా టీచర్లు అన్నమాట. అంటే నాకేం అర్థం కాకపోయినా వాళ్ళకేం అర్థం కాకపోయినా ఇద్దరు చెప్తారు వేరే భాషలో. ఇంతకు ఏడుకోతున్నానో చెప్పలేదు కదా. ఇంకా జరసేపట్లా పోతాం ఇక.
ఈ మలుపులు ఉన్నాయి వాళ్ళ ఇంటికి పోయేటకల్లా జర దూరం ఉన్నది అనమాట. జరసేపట్ల రీచ్ అయిపోతాం మనం. ఎంత మంచిగా ఉన్నది కదా చూడు. ఫోటోలలో దిగితే ఎట్లుంటుందో అట్లా ఉంది మొత్తం. చూడు ముగ్గులు ఎగ్దాం ఉంది, కలర్ నీలి కలర్ ఉంది కదా. ఇవ్వాలి ఇంట ముంగల వాళ్ళు 1-2 కార్లు అంతే, పర్మిషన్ ఉన్నంత వరకే పెట్టుకోవాలన్నమాట. ఇంకా జర దూరం పోతే వచ్చేస్తుంది. ఇక దగ్గరకు వచ్చినాం, మొత్తానికైతే వచ్చినట్టున్నాం. ఇదే ఇల్లు వాళ్ళది, దగ్గరకు వచ్చేసినాం. చూద్దాం, ఇదే అనుకుంటా. అసలు బయట ఏం ఉన్నట్టు లేనట్టు ఏం తెలియదు. పోయి ఆరన్ కాదు ఏదంటారు ఆ బెల్లు కొట్టేదాకా తెలియదు. వచ్చేసినాం మనం ఇక. అబ్బా దానికి ఏడు పోయినా మన అత్యాలు అయితే మన దగ్గర ఉండాలి అబ్బా, కంపల్సరీ. మీకు తెలుసు కదా ఈ బ్యాగే మనకు వాస్తుకు బ్యాలెన్సింగ్ ఉంటుంది అన్నమాట బ్యాగ్ అంటే. ఓకే, మన దోస్త్ అయితే ఇడిదాకా తోలుకొచ్చిండు. రండి పిల్లలు పోదాం రండి. ఓకే, ఇదేనా ఇల్లు? ఒకసారి ఆడు. హలో, I'm Jade. ఐఎమ్ గని. Gani? ఫ్రమ్ హైదరాబాద్. Nice to meet you. నైస్ మీటింగ్ యూ. మిగిలిందంతా పిల్లలు చూసుకుంటారు ఇక. అడగండి. Hi. My name is Ira. This is Akira. Kira. Hi. Hi. ఇది మీ ఇల్లేనాడు? Is this your house? This is my mother's house. Wow. అంటే వాళ్ళ అమ్మోళ్ళది అంతే కదా. So yeah, he's saying that this is your రాత్రికి కూడా వచ్చిందా? ఎట్లా పండుగకు తోలుకొచ్చింది వాళ్ళ అమ్మ కూడా? he's saying if you came for a puja with your mom. Do you know Shivratri? No. అట్లా నాకు వాళ్ళకు అకేషన్ ఉంటుంది కదా, ఏమైనా అకేషన్ ఉందా? Occasions, do you just come live here, or is this like your living spot, or do you just come here? I just come to visit. We have a family dinner. అంటే విజిటింగ్కి వచ్చిరా? అంటే చూసిపోనికి వచ్చింది అమ్మని. Sometimes అంటే మీ అమ్మ కూడా when it's hot. ఏమంటుందంటే తనకి లైక్ మన కల్చర్లో పేరెంట్స్కి ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ట్రీట్ చేస్తాం కదా, కానీ ఇక్కడ వీళ్ళ కల్చర్లో పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గెట్ అవుట్ అని లైక్ తెరమేస్తారు. సూపర్. మరి లోపలికి ఏమన్నా మన మర్యాద చేసేది ఉందా లేదా? He's asking if we can come. Of course. రండి పోదాం పండి. చూసినా మొత్తానికి ఎవరింటికి వచ్చినాం మనము? తెల్లోళ్ళు అంటాం కదా. చూడు ఇప్పుడు, అరే ఇది మస్తున్నది. ఏం బండి ఇది? ఇది బోట్ అంటారు. He's saying thing is it? What is it? Like a car or like something? ఏమంటారు అడుగు అమ్మ. What is this? This is my father's boat. మీ నాయనది? అలా నాయనది? Yeah. అచ్చా. It's a Caribbean crest cut. Oh wow. అచ్చా చూసిరా, ఇంటి ముందర మన దగ్గర అయితే ఏముంటుంది మా అంటే చేనుకోనికో బైక్ పెట్టుకుంటాం, లేకపోతే ఎడ్ల బండి ఉంటుంది. ఏదైనా ఊర్లో ఉన్నామనుకో నాగలో లేకుంటే ఇంకేదైనా గుంటుక రొప్పేది గిప్పేది ఉంటుంది. సిటీలో అనుకో కంపల్సరీ ఇంటి ముంగల బండి ఉంటుంది. ఈడ చూసినా ఎట్లున్నది బోట్ అంటే. చూడు ఇంటి ముందర పెట్టుకుని ఈ నుంచి ఎట్లా తీసుకుపోతారు అది? How do you bring this from here to the beach or the ocean? Oh, just carry it. జోకులు వేస్తున్నారు మీరు కూడా. Attach it to the car? Yes, we've got a boat trailer. We'll hook it up to the car and drive very carefully. అరే నిజంగా విమానం టైర్ల లెక్క మంచిగా ఉన్నాయి, ఫ్లైట్ టైర్ల లెక్క ఉన్నాయి. వేసి గుంజుకొని పోతే ట్యూషన్ కట్టుకొని పోతారు అన్నమాట. వా, The tires are really nice. ఎంతమంది పడతారు ఇంట్లో? అంటే హౌ మచ్ ఏమంటారు? Horsepower? How many people can fit in this? It's licensed to carry 5. Five. 5 మంది. అబ్బా, Take more than 5? Not legally. కానీ అంటే మనం బండి మీద 3 ఎక్కి పోతాం కదా, ఫైన్ పడ్డట్టే ఈడ కూడా 5 మంది ఎక్కిరనుకో అది లీగల్ కాదన్నట్టు. మనం కరెక్ట్ ఎంతమందికి ఇచ్చిరో పర్మిషన్ అంతమందికి ఒకసారి ఎక్కొచ్చా అడుగు. Can we get on? Yes. Yes. రండి ఒక్కసారి చూద్దాం రండి, మజా వస్తుంది. అమ్మ నాకు ఇంట్లో కోకముందే ఇవన్నీ చూస్తుంటే అరే ఇట్లా ఎలా చిన్నపాటి నిచ్చెన ఉన్నది. అచ్చా మనం ఎక్కితే ఆపుతుందా ఇది వజన్కు? మై వెయిట్ ఓకే? My weight okay, your weight okay. మై వెయిట్ 80. అబ్బా అల్కగా అయినాక ఎక్కడికి వస్తుంది, లేకపోతే నా ఇంకోటి వాటి దుబ్బవలసి వస్తుండే. మజా వస్తుంది. చెప్పులు గిప్పులు ఎక్కాలనా? చెప్పులు ఓకేనా? షూస్ ఓకే?
దామ్మా వచ్చేసాయి నీళ్ళ డబ్బా ఏడవైనా చూడండి ఉండను ఉండను ఆ కుక్కకు మనం పరిచయం లేదు కదా తాడు లేదు గీడు లేదు ఏమన్నదా మరి అది ఏమనదు చాలా డీసెంట్ ఐ కెన్ కమింగ్ ఆన్ డాగ్ కమ్ హియర్ బాగెందుకమ్మా ఇప్పుడు ఇస్ ఇట్ లైక్ వై జర ముందలుకోండి అది లేస్తుంది ఫర్ నో అరే ఉలాల అవుతుందిరా నాయన ఆమె ఎక్కగానే పళ్ళ బరువు ఉన్నట్టున్నది Yeah, you can sit in there. డ్రైవింగ్ సీట్లో కూర్చోండి మీరు You want to drive? యు నో వాట్ నేనా డ్రైవ్ No చేయాలి license? నో లైసెన్స్ అంటే నీళ్ళల్లో కూడా లైసెన్స్ కావాలా వాటర్లో లైసెన్స్ ఉండాలి You do need a boat license. అవసరం అంటుంది బోట్ లైసెన్స్ And if you're planning on fishing, you need a fishing license. like how do you get ఆగమ్మా అయితే ఇప్పుడు లైసెన్స్ అంటే ఇక్కడ రోడ్డు మీద అంటే మనం రోడ్డు నడిపి గేర్లు వేసి లైక్ దట్ డ్రైవింగ్ టెస్ట్ No, you just go and pay for the license. If you've got then you're fine to get a boat license. You just have to pay a fee. అంటే ఏం చెప్తుందంటే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఓకే కానీ బోట్ లైసెన్స్ కి కొంచెం డబ్బులు కడితే వాళ్ళు ఇస్తారు అని చెప్తుంది అచ్చా డబ్బులు కట్టుడు కాదు అంటే మన దగ్గర పైసలు ఇస్తే లైసెన్స్ దొరికినట్టేనా అట్లా అదే అట్లనే ట్రైనింగ్ ఉంటుందా మన బిఫోర్ ట్రైనింగ్ నో ట్రైనింగ్ నో లర్నింగ్ మనమే అక్కడ దూకి అరే జబర్దస్త్ ఉన్నది ఇదేంది డీజేనా డీజే DJ, yeah, radio. రేడియా అందులో కూడా వస్తా మన పాటలు వింటాం దీంట్లోనే వస్తారు ఇక్కడ ఆస్ట్రేలియాలో అచ్చా ఇప్పుడు ఇది మన ఈ సినిమాలలో చూపిస్తారు కదా ఈ స్పీడ్ పోతా చూడు అట్లా స్పీడ్ బోట్ వేరే ఉంటది ఇది వేరేనా మామ So he's telling, like, is it this type of speedboat or This is it is a just speedboat. Yeah. ఏమంటున్నావు అచ్చా ఇది ఇప్పుడు తీయక చాలా రోజులు అయినట్టున్నది కదా దుమ్ము పట్టేసింది he's అంతా saying you must have taken it out from a long time because a lot of dust is on it Oh yes, I know. My father doesn't take it out very often. వాళ్ళ He డాడీ works very hard to be able to afford a boat. అచ్చా ఏమంటున్నావు ఏమంటుందంటే ఇది వాళ్ళ డాడీ మొత్తం బోట్ తీసుకెళ్ళాడట చాలా టైంలో తీసుకెళ్తాడు ఎందుకంటే చాలా బిజీ పనులు అన్ని మేనేజ్ చేయాలి కదా అందుకే అచ్చా అలా నాయన ఇప్పటికీ జాబ్ చేస్తున్నాడు అదే కదా అబ్బా what job is he doing, your dad? He works for the garbage company, taking away waste for people. అచ్చా అచ్చా అర్థమైంది గార్బేజ్ అంటే ఇక ఏదైనా ఉంటుంది కదా అంటే ఇప్పుడు మామూలుగా మన దగ్గర గ్యారేజీలు ఉంటాయి కదా అంతే కదా గార్బేజ్ అంటే మన ఇండియాలో మొత్తం దుమ్ము ఉంటుంది కదా అలాంటిదే అచ్చా 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 దాంతో రీసైకిల్ చేస్తారన్నమాట అరే మీకన్నా ఎక్కువ నాకే తెలుసు అంటే వేస్ట్తోని కరెంటు చేస్తారు కొంతమంది ఇంకేమేమో చేస్తుంటారు సరే ఆ కరెంట్ టాపిక్ మాట్లాడదాం అది ఎందుకు కానీ ఇట్లా మనకు విమానంలో ఉంటాయి ఈ సీట్లు సేమ్ లైక్ ఫ్లైట్ సీట్ లాగానే సారీ దిస్ ఇస్ లైక్ ఫ్లైట్ సీట్ హి ఇస్ సేయింగ్ Like the captain. Yeah. క్యాప్టెన్ అచ్చా దానికి సీట్ బెల్ట్ కూడా ఉంటుందా Does it have a seatbelt, he's saying? No. అవసరం లేదు It doesn't need. it doesn't need No, you just need to know how to swim. అంతే అంటే ఈత వచ్చి ఉంటే చాలన్నమాట లైసెన్స్ వచ్చేస్తుంది మనము మన దగ్గర ఏముంటుంది అంటే చిన్న చిన్న బావులలో బొచ్చులు కట్టి ఎత్తేస్తే ఇది అవుతుంది కానీ ఇక్కడ బొచ్చులు కడితే బొచ్చు కూడా బయటికి రావన్నమాట ఎట్లుంటుంది అంటే అందులో దుంకినామా కథం ఈడ 2-3 కిలోమీటర్ల దాకా నీకు ఏం కనిపించదు అసలు ఎన్ని కిలోమీటర్లు పోతామో కూడా తెలియదు అది మొత్తం చూసినంతసేపు కొండ లెక్క నీళ్ళ గుట్ట లెక్క ఉంటుంది కానీ మొత్తం చూడంగానే భయానక అయిపోతుంది ఇట్లా కొడతా ఉంటాయి ఫ్లోటింగ్ జబర్దస్త్ ఉంటుంది అనమాట సముద్రంలో ఎట్లా ఉంటాయంటే పడవలు స్టీమర్లు ఆడ చూస్తే బయట ఉన్నోడు బతకదాలాడు లోపల ఉన్నోడు సేఫ్గా ఉంటాడు కానీ ఒక్కొక్కటి ఇంకా పెద్ద బోట్లు ఉంటాయి కదా ఏమంటారు స్టీమర్ సరే స్టీమర్ స్టీమర్లా ఫ్లోర్స్ ఉంటాయి కదా చాలా అది స్టీమర్ కాదు షిప్ అంటారా అది అంటే షిప్పుల వేరే లెక్క కానీ ఇంట్లో వంట సామాన్ అని పెట్టుకొని పోవచ్చా ఇవి
తీసుకొని పోవచ్చు కానీ ఇక్కడ వంట చేయడం కష్టము మొత్తం మన బట్టల మీద పోసేసుకుంటాం. Can we take like cooking stuff in the boat and like go and cook? Yeah, spring picnic. Of course, you get hungry out at sea. తను చెప్తుంది పిక్నిక్ కూడా తీసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అక్కడ కింద కూర్చొని అని చెప్తుంది. అచ్చా మంచిగా ఉందిలే, ఒకసారి చూపెడదాం. ఇవన్నీ మన సెలూన్ షాప్లు ఉన్నట్టే ఉన్నాయి, ఇట్లా రిక్లైనర్ లెక్క. ఒకసారి కూర్చుంటా నేను. He thinks that this is దాని నీడ కూర్చోండి. కెన్ యూ సిట్? Yeah. కమ్. So like at the top of the car seat, there's like that open roof thingy. అరే ఇట్లా కూడా కిటికీ కూడా ఉంది దీనికి. Yeah. అరే ఏమైనా ఉందా చూడు, ఇంట్లోకి వెళ్ళి కూడా మనకు మజా. ఇప్పుడు కార్లకు ఉంటుంది కదా సన్ రూఫ్ మూన్ రూఫ్ లెక్క, దీనికి కూడా ఇదొక వాటర్ రూఫ్ అన్నమాట. డైరెక్ట్ వాటర్ రూఫ్, ఇట్లా సన్నగా మంచు లెక్క కొడుతుంటే మజా వస్తుంటుంది. ఇప్పుడు వీడికి వెళ్ళి తీసుకపోయి సముద్రం అంటే సముద్రంలో గుండపోయినాం అనుకో, పోయినప్పుడల్లా మనకు చాలా ఖర్చు అవుతుంది కదా. అదేమన్నా లైసెన్స్ అంటే వారానికి ఇంతనే పోవాలని ఏమైనా ఉంటుందా? So basically saying you know how to go into the ocean and come back, it takes a lot of money. So is there like kind of like a rule that you have to go into the ocean once in this month or week like that? No, we don't have any rules like that, no. అంటే రోజు అందులో పోవచ్చు. Road you can go every day if you wanted, you can. డీజిల్కి పైసలు ఉంటే కథం రోజు పోవచ్చు అనమాట. Not enough time. But like if you have enough money and enough time, you can go every day if you wanted to. I suppose you could if you set yourself up enough. You could go out every day. Just have to pay for the petrol. Yeah. So then చెప్తుంది అన్ని చేయొచ్చు కానీ డబ్బులు పెట్రోల్ కి ఉండాలని. అంతే డాలర్స్ ఉండాలి, డబ్బులు కాదు. ఇక్కడ మన దగ్గర డబ్బులు, ఇక్కడ డాలర్స్ అన్నమాట. అచ్చా మనకు వీలైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా, ఒకసారి సముద్రం ఒడ్డుకోయి చూద్దాముండి అవి ఎట్లా నడుస్తాయో. ఒకసారి అయితే మనం వాళ్ళ అమ్మను కూడా కలిసి చెప్పి పోదాం, ఎందుకంటే ఆమెను తోలుకపోతే మళ్ళీ ఏమైనా ఫీల్ కాగలరు, చెప్పకుండా ఇడిపోయిందిరా మా బిడ్డ అనుకోగలరు. వాళ్ళ అమ్మకు కూడా చెప్పి తోలుకోపోదాం, ఎందుకంటే ఇక్కడ చెప్పకుండా ఏం చేయకూడదు. ఏమంటారు? Basically he's saying if you want to come with us to the ocean and show us all the boats and how they work. And he's trying to say if you can tell your mother so she doesn't feel bad that you left without telling her. అరే మజా వచ్చింది, జోక్ లెక్కనే కదా ఇది. అంటే వాళ్ళ అమ్మకి చెప్పే పోదామని, ఎందుకంటే పద్ధతే మనం. ఎందుకంటే మనం హైదరాబాద్ thinks that it's good that you are following, like our culture is to tell parents wherever we go, so he thinks it's good that you're following. Yes, I wouldn't take it out without permission. Yeah. ఇక ఏబిసిడి ఏం లేదు, ఆమె పేరు జెడ్ అన్నమాట. జేడా? Thank you. ఏబిసిడి అనుకున్నా నేను. జెడ్ అంటే ఇక అంతకు మించిన నెంబర్ ఏముండదు కదా, అట్లా అనుకున్నా. జేడ్ అంటే ఏంది అది? జేడ్ అంటే ఒక రాయి లాగా. రాయి అంటే జడ పెద్దగా ఉంది అందుక? లేదండి, అంటే జేడ్ అంటే ఒక ఆస్ట్రేలియాలో. నువ్వు చెప్పమ్మా. జేడ్ అంటే ఒక టైప్ ఆఫ్ స్టోన్, ఒక రేర్ స్టోన్. స్టోన్ అంటే రాయి. ఆ రాయి లాగానే కానీ చాలా స్పెషల్. జేడ్ అనేది ఒక స్టోన్ అంటే అరే మనకు పెట్టుకుంటాం చూడు డైమండ్ అన్నట్టు. అట్లానే కానీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్టోన్. సో ఒక డిఫరెంట్ టైప్. ఇప్పుడు నీ పేరు జేడ్ ఈమెనేమో జేడ్ ఉంది కదా, వాళ్ళ తమ్ముడు అన్న పేరు ఇంకేమన్నా అంటే డైమండ్ లాంటిది ఏమైనా పెట్టిరా? No, he's asking if you know how your name is Jade. Do you have any siblings? Yeah, yes, I do. Yeah, you have siblings, and he's asking. They're not named after stones, no. We got a jade, we got a pearl, we got no. అరే మజా. So like disclose. Yeah. And we going. Yeah, we're going. Outside. So he's trying to say if we can go because it's really hot here, so we'll go to the beach. It's very hot. ఈ దర్వాజా బంద్ చేయమని. Okay. Should we close this now? Yeah. Absolutely. ఎట్లున్నది అట్లా పెట్టేసేయాలి. అబ్బా నేను కూడా జేడు లెక్క బంద వస్తుండే, జేడు లెక్క పోయి బ్లేడ్ లెక్క అయినారా అబ్బాయి నేను. అబ్బా ఈ డైటింగ్లు యోగాలుగా చేస్తే ఇట్లా అయిపోతాం. అబ్బా దండిగా మొత్తానికి బోట్ అయితే చూసేసినాం, ఇంటి ముంగల బోటు. గోటు ఓషియన్, ఇప్పుడు బోటు కథం. Now we're going to the ocean. అబ్బా ఇది ఇట్లా తిరగాలనా? చూసినా వాళ్ళకి అలవాటు ఉంటుంది, వాళ్ళ నాయన నేర్పించిండు మంచిగా రప్ప దిగింది.
యువర్ ఫాస్ట్ కమ్ Fast. డౌన్ Practice. అంటే ఇక అంతే. Why not? వాహ్ అచ్చా తాళం వేసేసిరా లాక్. My mother will lock it. ఇగో ఇంటి ముందల చూడు మిరపకాయల షెట్ ఐదు ఏందో పెద్దగా ఉన్నది కప్పి పెట్టిరు. He's saying, is it a chili shed? Yeah, we're growing chilies. అంటే మన చిలుకలు ఎలుకలు తినగలే అని అవిట మీద కప్పి పెట్టిరు. లేకపోతే అవి Saying, it's a good thing that you put like a cover on top because little insects can eat them. And birds will try, although I think they'd regret it. చూసినా మనకి ఇంటర్నేషనల్ తెలుగున వాళ్ళు చెప్పకముందే చెప్పేసిన దాని మీద ఎందుకు కప్పిరు నెట్ అంటే ఏమైనా వచ్చి తినకుండా. మిరపకాయలు మంచిగా ఎర్రగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ స్వీట్ ఉంటాయి మిరపకాయలు, మన దగ్గరనేమో ఘాటుగా ఉంటాయి ఇక్కడ స్వీట్ ఉంటాయి అన్నమాట, అందుకు కప్పి పెట్టిరు అవి. చలో కూర్చోరి, వెల్కమ్. Thank you. కార్లకైతే వచ్చేసినాం ఇక కూర్చున్నాం. Got it? నా వెనకనే జేడు ఉంది, జేడు పక్క పంట ఉంటుంది అనుకున్నా కానీ వెనక కూర్చున్నది. చేస్తాం ఏం కాదు, బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీ. జరసేపు బెల్ట్ పెట్టుకుంటా. మీరు మాట్లాడండి, ఒకసారి మాట్లాడిపి. Do you want to say anything? This is a strange day going on an adventure with you girls. ఇంతమంది వచ్చిన ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేము, అలా ఏందో తెలియదు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం ఒక ఇంత జర్రంతా ఏమంటాం అరికాలుకో లేకుంటే చిన్న మచ్చ పెట్టుకుంటాం కదా, ఏమంటారు కాటుక బొట్టు, అట్లా ఆమె కూడా పెట్టుకుంది. అడుగు మరి బయటకు వెళ్ళేటప్పుడు. Do you put like in our Indian culture? We put like a dot on our heads, forehead. Do you also do that? I don't, but I have ఫోర్హెడ్ a కాదమ్మా, natural one. Can you see? Oh yeah. చూసినా I have natural one, but I don't put it there. చూసినా బొట్టు It's a little bit off center. I wish it was right in the middle. బొట్టు పుట్టినప్పటి నుంచే ఉందని చెప్తుంది. అదే. న్యాచురల్గా వచ్చింది అంటే మనం పెట్టుకుంటుంటుంది కానీ ఆమెకు పుట్టినప్పటి నుంచే ఉందంట, అట్లా కవర్ చేసేసింది. కానీ Did you have anything here? No, Just it just came when I was an adult. అది బొట్టు అన్నారమ్మా. నేను అనేది ఏమిందంటే కాటుక బొట్టు పెట్టుకుంటారు కదా, తెలియదు కాలుకి ఇట్లా దిష్టి కాకుండా పెట్టుకుంటారు కదా, ముందే రప్పుమని ఉంటారు కదా జర వాళ్ళు చూడంగానే. పెట్టుకోదట. ఏమన్నా పాటలు గిట్టలు వస్తే వాడు సముద్రం వచ్చేటక్కడ టైం పడుతుంది కదా. యు ఆర్ సింగింగ్. Do you want to sing? I do sing. Do you want to sing? What are we gonna sing? Whatever you like. Carpool karaoke, you reckon? What's your favorite song? I don't really have one because I just ran with the one I just have. నీకు ఇష్టమైంది కాదు నన్ను అడగాలి కదా మీరు. Yeah. What do you like? English song? ఏమంటారు అది, బ్రిట్నీ స్పియర్ సాంగ్స్. No? Britney Spears? No. ఐ లైక్ బ్రిట్నీ స్పియర్ సింగింగ్. You like Britney Spears? He likes Britney Spears. Okay. జస్ట్ హమ్మింగ్ చేస్తా. He just likes to hum. ఫుట్బాల్ ఆడేటప్పుడు వస్తుంది చూడు. Oh yeah, so you know that football song that comes? Okay, like when people play football, they play like really hard rock songs. That type of song he likes. జస్ట్ లా 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 లా. నేను ఒకటి వాడమంట మన లెక్కల. Little professionals here. I love it. Yeah. So you want to start? Oh, without the song on. Makes me happy, like I should be. Outside, all around me, really hurts me. I don't know the words. ఇప్పుడు ఏమన్నా అంటే నేను తెలుగులో And it చెప్తా. hits me. ఎస్ ఓకే. ఏమంటుందంటే జేడు, ఓ సూర్యకిరణాలు వస్తే నాకు హ్యాపీ, నాకు సంతోషం, సూర్యకిరణాలు తగిలితే నాకు నాకు ఎంతో హ్యాపీ. Translating what you sang into the song. I like humming.
I like that Michael Jackson type song. I love Michael Jackson. Dangerous! He's my favorite. Oh, dangerous! He's my favorite, Michael Jackson. When I was a little girl and I wouldn't sleep very well as a baby, my dad would put me in the car, put Michael Jackson on really loud and drive me around the block. And I'd dance and sing for a minute and then fall asleep. Like loud Michael Jackson. You understand? ఏమంటుందంటే నేను చిన్నగా ఉన్నప్పుడు పండుకోకపోతే మా నాయన ఒకసారి పాట పెడుతుండే పాట పెట్టంగానే ఆ పాట వినుకుంటానే నిద్రపోతుండే అని చెప్పింది నాకే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది దాంట్లోకి ఇట్లా గాలి పీల్చుకుంటే చాలు గాలిలా గుర్తుపట్టేస్తా లాంగ్వేజ్ నేను అంటే బాడీలో లాంగ్వేజ్ ఉంటుంది కానీ అట్లా అర్థమైపోతుంది అంటే జేడు జర దగ్గరకు వచ్చేసింది కదా దగ్గరకు వచ్చిన కొద్దీ ఏమంటారు బ్లూటూత్ ఆన్ అయిపోయింది జేడ్ బ్లూటూత్ ఆన్ అయిపోయింది మొత్తం ఇట్లా ఏమంటారు వీ ట్రాన్స్ఫర్లో వచ్చినట్టే వచ్చేస్తున్నాయి మనకు ఎయిర్ డ్రాప్లో వచ్చేస్తుంది మెమొరీ మొత్తం I'm uploading. ఫాస్ట్ Yeah. Information that you're talking in English, Yeah. it just airdrops to his thing. Like that's what he's saying. Well, I'm sending it so we can understand each other. And మళ్ళా I can understand him. మన వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఒకసారి వీడియో చూసుకుంటే సబ్ టైటిల్స్ వస్తాయి కదా ఇంగ్లీష్లో ఆమె చూసి మస్తు నవ్వుకుంటుంది అప్పుడు అరే ఇంత మంచి ఫన్నీ గాయ నేను అమ్మ ఎక్కువ మాట్లాడలేకపోయినా అరే ఇంత సూపర్ గాయ అనుకుంటుంది Speaking of subtitles, your videos, the subtitles don't come up the whole time because you speak too fast that it can't do the English subtitles. So I'm getting every fifth word. వాళ్ళు నగిరు కాబట్టి నగిన కానీ నాకేం అర్థం కాలే ఏమన్నారు అంటే ఏమనిందంటే తనకి మీరు బాగా ఫాస్ట్ గా లైక్ స్పీడ్ గా మాట్లాడతారని సబ్ టైటిల్స్ కూడా కరెక్ట్ గా రావని చెప్తుంది దట్స్ వై మోర్ వ్యూస్ That's why రీప్లే Yeah. మోర్ వ్యూస్ To understand. It's a marketing trick. Yes. ఒక్కసారికి నేను ఎప్పుడు అర్థం కాను అనమాట అందుకే నా వీడియోలకు వ్యూస్ ఉంటాయి ఇది ఏమన్నాడరా ఏమో అన్నాడు అని ఎక్కువ చూస్తారు అనమాట అట్లా నచ్చి కాదాడా అర్థం కాక చూస్తారు అనమాట లాజికే కదా ఇట్లా చేయాలి మనం కూడా అర్థం కాకుండా వెల్కమ్ బ్యాక్ అదే వెల్కమ్ బ్యాక్ వాటర్ ప్రూఫ్ క్యామ్ అబ్బా ఇట్లా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అన్నట్టు పక్క పంటి జేడాసొంటోళ్ళు ఉన్నారనుకో ఇంకేమైనా బోర్ ఉంటుందా లైఫ్ మజా వస్తుంది జర్నీలో అయితే ఇసొంటోళ్ళు పక్కకుంటే ఇక అసలు మనము డిజిల్ అయిపోయేదాకా కూడా చూసుకోం అంత మజా వస్తుంది అనమాట Yeah, I have 2 sons. మా ఇద్దరు కొడుకులే 16 and 14. What? 16, 14 You look so younger. Thank you. You don't look like it at all. Thank I you. thought you didn't even have kids. Well, maybe it's a baby face. నగి చెంపలు నొస్తున్నాయి కాదు మామ తను ఏం చెప్తుందంటే తన కొడుకులకి 16 ఇంకా 14 అట నేను అంటున్నా చాలా చిన్నగా ఉంది అసలు కొడుకులు లేనట్టుంది అని చెప్తుంటే అంటే నేను లాగా అట్లనే ఉన్నా అని చెప్తుంది అవును నేనే చెబ్బిగా ఉన్నా మంచిగా ఉన్నాను అంటుంది ఇక అంటే మాకు కూడా ఇక్కడ ఉండాలని ఉంటుంది కానీ 2-3 నెలలే వెళ్ళగొట్టేస్తారు ఇక్కడ ఉండని ఆ దగ్గర వచ్చేసినాం ఇక అరే కనబడేది అగో గుట్ట లెక్క ఉంది కదా స్కై లెక్క కనబడుతుంది కానీ మొత్తం అదంతా సముద్రమే చూడు ఓషియన్ వచ్చేసినాం మనం ఏమన్నా అచ్చా వచ్చేసినా వీళ్ళు ముందే దిగేసిరు You know? అబ్బా జేడ్ ఎలా నేను బ్లేడ్ Pardon? జేడ్ బ్లేడ్ Jade Blade? ఓకే Okay. వెళ్దాం He's saying let's go. ఏమన్నా తాగుదాం కదా కొంచెం Do you want to do డ్రింకింగ్ something? I'm okay. కాఫీ No coffee. I drink tea. నేను తాగుతా
He's saying he wants to drink. You want coffee? నువ్వు నీళ్ళు తాగంతే. He's saying you just drink water. I drink water. I drink దాండి మళ్ళా. Ireland. I have been to Open the Ireland. Yeah. Well, they speak Irish there, you know. Fiddly potatoes. అమ్మో నా బ్యాగ్ ఉందా లేదా ఇంతకు It's బ్యాగ్ అయితే ఉంది near నాది. Scotland. And I've been to Fiji, పిల్లలు దొడ్డు డబ్బర్ రొట్టెలు which అయితే is really తినేసి. nice. I've never been. జేడ్ యూ ఫినిష్ యువర్ డ్రింక్. Yes, thank you. యా నాదైతే ఇంకున్నది పిల్లలది ఉన్నది. నువ్వైతే డబ్బల్ రొట్టె తిన్నావు. ఏంది మైదానా అంటానా అది? She doesn't want to eat her crusts. మైదా పిండి మంచిగా తిన్నది డబల్ రొట్టె లెక్క. పిల్లలు ఈ డబల్ రొట్టెలు షుగర్ ఐటమ్స్ అంటే ఇగో పీర్చి పడేసింది చూడు జ్యూస్. ఏది ఇది? తియ్యగా ఉంటే చాలా ఆగరు పిల్లలు. ఇక తియ్య తిన్నాక తర్వాత ఉంటుంది వాళ్ళకు మొత్తం షార్ప్ అయిపోతారు. అచ్చా జేడ్ మేము మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాను? నీ డబల్ రొట్టె అయిపోలేదు ఇంకా. టెల్ మీ జేడి ఇంకా మన అంటే ఏం చెప్పాలి నేను అర్థమైతే లేదు. Yeah. ఇంకేమన్నా తింటావా అని అడుగు. Do you want anything else to eat? No, thank you. No, thank you. మళ్ళీ నన్ను అడగాలి కదా. Here you go. నన్ను అడగాలి కదా నువ్వేమన్నా తింటావా అని. Do you want to ask him if he wants to eat anything? Are you finished? Are you full? నేను డ్రింక్ తాగిన అంతే. జస్ట్ Saying that డ్రింక్. I only drank the drink. Can you like? I'm not really that fulfilled. నేను చెప్పమ్మా నేను జేడ్ మీద అలిగిన అని చెప్పేసి. He thinks he's mad at you. He's mad. He's mad at me. అంటే ఇది పక్క అబద్ధం అన్నట్టు చెప్పేసిన. నేను నవ్వుతున్నా చూడు. అలిగినోడు ఎవడని ఇట్లా పెడతాడా? మూతి బుంగ మూతి పెట్టాలి కదా, పెడతలే. అంటే ఇది పుట్టిదే అన్నమాట. తాగుతావాను అంటే కుక్కెంగిల్ తాగవాను. జేడ్ మీద ఈగ కూడా ఆలనీయ నేను. అగో ఈగ ఆలింది చూసినా ఎంత మంచిగా చూసుకుంటున్నా జేడ్ను నేను. చెప్పు అది. He thinks that you're looking after you. He's looking after you feeling good. Not bad. Not bad. No. ఖతం. చలో పాండి. సేల్ వి గో అనాలి. సేల్ వి గో. We shall go. విషయాల్ గో. Shall. సేల్ వి గో. ఎవరి ప్లేట్లలో చూసినా ఆకులు అలానే ఉన్నాయి. So one day it was like 7 degrees. బా Oh. But in our backyard it wasn't that windy because where it is. ఏం మాట్లాడుతున్నావు? To go for a run. ఏం చెప్తున్నావు అమ్మా? నేను చెప్తున్నా ఆ, ఒకరోజు చాలా బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు నాకు తెలియలేదు. ఆ. చాలా బిందిగా మా లిప్స్ కలుస్తున్నాయని ఆ బ్యాడ్ వెదర్ని చెప్తున్నాను. అరే ఇదేందిరా బాయ్ ఇది? బాతువా? డక్కా? దిస్ ఈస్ డక్. Seagull. సీగల్ అంటే కాకులా? కాకులే. అరే అమ్మా ఈడ దేశంలో తెల్లోళ్ళే కాదు కాకులు కూడా తెల్లగానే ఉన్నాయి. మనుషులు వైట్ ఉన్నారు, బర్డ్స్ కూడా వైట్ ఉన్నాయి. అరే ఈ వెదర్కు వెదర్ అంతే చెప్పాలి మీకు. ఈడ ఈ పక్షులకు ఎవరన్నా తిన్నది కూడా వేయొద్దంట. వేస్తే ఏమవుతుంది అంటే అవి సోమరిపోతులు అవుతాయి. అవి సొంతంగా వెతుక్కోవడం ఆపేస్తాయంట. ఆడ ఎవరన్నా బోర్డు రాసి పెడతాడు, ఏమి బర్డ్స్కు నో ఫీడ్ అని పెడతారు. ఎందుకంటే అవి తినుడు బంద్ చేస్తాయి, ఇక తిరుగుడు బంద్ చేస్తాయి, రెక్కలు ఆడిచ్చుడు బంద్ చేస్తాయి. సప్పుడాక ఏమంటారు కాకులు పోయి బాతులు లెక్క అవుతాయి. నడవనికి రాదు, ఎగరనికి రాదు. అందుకే ఏమిటైనా అవుట లెక్క ఉంచుతారు. ఏమంటారు? So basically he's saying that you should not feed birds here because then they'll come after you asking for more. Yeah, that's how you catch one. You give them a chippy. పిల్లలకు కూడా అంతేనా? అడుగు పిల్లలు కూడా అంతేనా? I'm పెద్ద saying for kids when they're older. Yeah, right. ఆఫ్టర్ 16 ఎవడైనా జాబ్ చేయాల్సింది. So after 16 you have to do a job to earn your own money because you can't keep on feeding. లేకపోతే నడవది. మొత్తం పోయి పని చేసుకోవాలి. అంటే పక్షికాడ నుంచి మనిషి దాకా ఇక్కడ పని చేయాలి. దాన్ని చూసిన ఆ బెందడరాలు పెద్ద పెద్ద మా దగ్గర జంగంగుట్ట అని ఉంటుంది, పెద్ద బెందడు ఉంటుంది ఆడ. ఇట్లా ఇండ్లు కట్టడానికే బేస్ వేస్తారు కదా ఇల్లుకు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్.
అప్పుడు ఇవి వాడతాం ఇవి. So he's saying that when we're like constructing houses in India, we use these type of rocks. Heavy. Yeah. హెవీ వాడతాం అన్నట్టు లోపల. ఇక్కడ దాకా పోవచ్చా? కెన్ Yeah, we can go. Let's have. బండల మీదకి వస్తున్నాము. అబ్బా ఇది ఎక్కువ ఫోటోలలో చూస్తాం, వీడియోలలో చూస్తాం ఇంత మంచి బ్యూటిఫుల్ సీనరీ, బట్ డైరెక్ట్ అంటే ఇప్పుడే చూస్తున్నాం మనం. వా ఇంత మంచిగా ఉందిరా. అయితే సముద్రంలో జేడ్ A little bit. I can jet ski. Yes. I used to pretend I was a mermaid when I was little. అంటే లైక్ చిన్నగా ఉన్నప్పుడు ఫిష్ లాగా ఆడుతుండే. స్విమ్మర్. Yeah. అంటే ఫస్ట్ ఎవరు నేర్పించారు? మీ నాయన నేర్పించునా? No, we went to a school. A swimming school. A swim school to learn. చిన్నగా ఉన్నప్పుడు మనం స్విమ్మింగ్ చేస్తాం కదా, దానికి కూడా ఒక స్కూల్ ఉందన్నమాట. ఆ స్కూల్ కి వెళ్ళిందట. వా వెరీ గుడ్. మన దగ్గర లేదు చూడు ఇట్లా స్విమ్మింగ్కు సపరేట్ ఏం లేదు. ఈ స్కూల్లో కూడా పాఠం పెట్టాలని చాలామంది అడుగుతున్నారు. స్కూల్లో నేర్చుకున్నారనుకో అదొక సబ్జెక్ట్ లెక్క ఎనీ టైం. మొన్న కూడా ఇగో ఈ చిన్న పాప పోయింది కరామా. సీలింగ్ ఏడుకోయినావు కదా, అది చెప్పు. సేలింగ్ కి వెళ్ళా. సేలింగ్ అంటే ఏంటిది? సేలింగ్ అంటే బోట్ లో సేల్ చేస్తారు. సో బేసిక్లీ I understand. సో యు సేవ్ ఇన్ ఎ బోట్. సో యా. కాదు నువ్వు పోయినావుగా, నేర్చుకున్నావు కదా, నేర్చుకున్నా. ఎట్లా? సో ఫస్ట్ ఒక బోట్ ని సముద్రంకి వేసేసేయాలి. వేసేసుడు కాదు, సముద్రంలో దించుతారు. దించాలి. తర్వాత ఒక హుక్ ఉంటుంది, ఆ హుక్ కి హ్యాండిల్ ఉంటుంది. ఆ హ్యాండిల్ సముద్రంకి అటాచ్ చేసి ఇట్లా ఇట్లా అని డైరెక్షన్స్ లో తిప్పితే స్ట్రైట్ గో, లెఫ్ట్ గో, రైట్ గో వెళ్తాము. తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే యూ నీడ్ టు టేక్ ఆఫ్ ద హుక్. తర్వాత మళ్ళీ అది తర్వాత కింద పడాలనా? లోపట చెప్తూ లోపట పడిపోవాలి. తర్వాత లోపల నుంచి కూడా చెప్పాలి. అచ్చా, అయితే పిల్లలకు చిన్నప్పటి సందే ఈత గురించి అయినా బతుకుడు గురించి అయినా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అన్నీ నేర్పిస్తే అట్లా అవుతాయి అనమాట. అలా అనిపించేటివి పెద్ద పెద్ద స్టీమర్లు, పెద్ద పెద్ద షిప్పులు పోతున్నాయి చూడు. అవి ఒక ఊరంత ఉంటాయి, ఏమన్నా తక్కువ. ఒక ఊరు, That's where you go. ఒక ఊరంతా. అది పెద్ద షిప్ కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది అడగమ్మా? So basically, where does that ship come from that he's asking? I don't know. తెలీదు. ఇక్కడ దిక్కు మా ఊరే ఉంటుంది అనుకుంటా. మన ఊరికెళ్ళే వస్తున్నాయేమో అవి. ఎన్నిగో నా ఇంగ్లీష్ చూస్తే మజా వస్తుంది. ఆమె ఉన్న ఇంగ్లీష్ కూడా మర్చిపోయేటట్టుంది. కొంతమంది అదే అంటారు, వద్దురా ఆయన నీ ఇంగ్లీష్ చూస్తే నా ఇంగ్లీష్ మర్చిపోతా అంటారు. ఇవి ఉంటేనా మన దగ్గర తీసుకుపోయి ఇసుర్రాళ్ళు, రోళ్ళు, గీళ్ళు అన్నీ మంచిగా వలగొట్టి చేసుకుంటుండే. వా ఇంకా దా పోతున్నాం కదా. ఈ పొయ్యిల కట్టెలు లెక్క మంచిగా ఆడాడ కట్టెలు పెడతారు. ఇవి కుకింగ్ స్టిక్స్ లెక్క ఉన్నాయి. ఏడ చూసినా ఇట్లా గోడ లెక్క, రాళ్ళు లెక్క కాకుండా వీళ్ళు కట్టెలతో కూడా గోడ వాళ్ళు కట్టేస్తారు. He's saying that people use sticks to also create walls, as it seems here. In India? Yeah. మన దగ్గర కట్టెలు తక్కువ. అచ్చా, లాస్ట్కి అనుకున్న కాడికి వచ్చేసినాం మనం. బోటింగ్ అంటే ఇక ఈడ కార్డు ఉండాలి, దానికి ఎంట్రీ కార్డు ఉండాలి, బట్ మన దగ్గర లేదు కదా. So he's saying that there's supposed to be a card for entry, but we don't have that. అవును. అంటే most people ఒక నెంబర్ టైప్ చేస్తే మెంబర్షిప్ తోటి లోపలికి వెళ్ళొచ్చు. Like a code? Yeah. ఇదన్నట్టు ఇప్పటిదాకా చూసిన బోటు కథ. ఈడ ఇది మొత్తం ఈడ స్టాండ్ లెక్క ఉంటుంది. ఈడ మనము పార్కింగ్లో పెట్టినట్టు పెట్టి పైసలు పే చేయాలి. ఎన్ని డాలర్స్ ఉంటుందో కానీ జర పైసలు ఉన్న వాళ్ళ కథనే. ఇది మన దగ్గర ఎట్లా అంటే ఈ పెద్ద పెద్ద బైకులు ఉంటాయి చూడు, హార్లీ డేవిడ్సన్ అనే ఇటువంటి బైకులు తెచ్చి మనం ఎయిర్పోర్ట్లో పెడితే ఎంత ఉంటుంది, చాలా పిరం కదా, సేమ్ అట్లే అనమాట.
ఈడ కూడా చూడు ఒక్కొక్కటి ఒక లెక్క, ఒక్కొక్క కంపెనీ కార్ లెక్క సేమ్. అవి కూడా కంపెనీ కార్ల లెక్క ఉన్నాయి అనమాట. ఎల్లో అంటే ఎల్లో ఫిన్ అంటే జేడి కలర్ నాకు He's saying that he likes the color. Yeah, for sale. ఏమంటారు ఏ కలర్? రెడ్డే కదా అది. Green. Red. అచ్చా ఇక చూసినా పక్క పొంటే అవి పోతుంటాయి, ఎవ్వరు ఏమన్నారు. బాతులు కానీ హంసలు కానీ తిరుగుతూ ఉంటాయి, ఎవ్వరు ఏమన్నారు. ఎంత ఫ్రెండ్లీ నేచర్ అన్నట్టు ఇక్కడ, ఈకో ఫ్రెండ్లీ. That the nature is very friendly and that like these swans that are taking baths in the sea and no one's really saying anything. మొత్తానికైతే జేడ్తో మనం ఇక్కడ దాకా బోటు కథ మొత్తం చెప్పింది, బోట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసింది మనకైతే. ఇక నిజంగానే బోటు లోపల కొనికుంటే అబ్బా ఇంకా మజానే వేరుంటుండే. లోపల బోటింగ్ చేస్తే మాత్రం పెద్ద పెద్ద బోట్లు వీకెండ్ వచ్చిందంటే కథం ఇవన్నీ డీజిల్ పెట్రోల్ పోసుకోవాలి, జప్పున పోతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు చూడు ఎట్లున్నది, వీక్ డేస్లో మాత్రం సామ్ అందరు శుద్ధ పూసిని అన్నట్టే ఉంటారు. సాంప్రదాయిని సుబ్బిని శుద్ధ పూసని అన్నట్టుంటారు. కథం శుక్రవారం ఫ్రైడే నైట్ అయితే చాలు జిగ్జాగ్ అని తీసి అని పోయినరంటే కథం దిన్లా మొత్తం ఉన్న డాలర్లన్నీ రపరప ఊడ్చుకొని కథం మళ్ళీ మండే నా దగ్గర ఏమీ లేదు జాబ్ గోయింగు అని. Basically he's saying that like a lot of stuff that we do here, he pays for a lot of stuff and like fun stuff and like going sailing and stuff, and the next day he just has to go to job and earn money again. Yes or no? Yes? Yes. It's been really fun. Thank you for having me. Would you like to come and have some tea? Tea? Coffee? Coffee? Yeah, I like coffee. Coffee? Flat white. Flat white. Absolutely. I don't have an espresso machine, but I can make you a coffee. యా గుడ్. మీతోని కలిసి చేయడం మాకు కూడా మస్తు అనిపించింది. మళ్ళీ మా వాళ్ళంతా చూసి ఖుషి అవుతారు. Good thing that you were in our video because people who watch our videos will be happy that like a bit funny, you know? They'll enjoy the video.